పెడగాజీ. సో ఇంగ్లీష్ పెడగాజీ క్లాసెస్. సో పెడగాజీ అంటే ఏమని, ఇదివరకు మనకు మెథడాలజీ అనేటువంటి వర్డ్తో వాడేవాళ్ళము. సో పెడగాజీ అంటే ఏమనంటే, సో వాట్ ఈజ్ పెడగాజీ? పెడగాజీ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్, learning or teaching is called pedagogy. Right. So pedagogy అంటే డెఫినిషన్ ఏమంటే the scientific study of language learning or teaching is called pedagogy. సో భాషను శాస్త్రీయంగా నేర్చుకోవడం ఎలా, బోధించడం ఎలా అనేటువంటి విషయాలు తెలుసుకోవడమే పెడగాజీ అని అంటాం. సో ఈ ఇంగ్లీష్ మెథడాలజీ లేదా పెడగాజీ అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే మనకు టోటల్గా 14 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 14 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ గురించి చూద్దాం. ఫస్ట్ చాప్టర్ గమనించినట్లయితే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి ఈ చాప్టర్లో మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఒకటి ఏ, ఇంకో పార్ట్ వచ్చేసి బి. సో ఫస్ట్ ఏలో వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి నేచర్. థర్డ్ది వచ్చేసి ఇంపార్టెన్స్. ఫోర్త్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్. యాజ్ సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ పార్ట్ బి గమనించినట్లయితే ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్. సో ఈ యూనిట్లో మనకు 5 చాప్టర్స్ కవర్ చేయబోతున్నాం. పార్ట్ ఏ కింద 4 చాప్టర్స్, పార్ట్ బి కింద 1 చాప్టర్ కవర్ చేయబోతున్నాం. సో పార్ట్ ఏ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ భాష యొక్క చరిత్ర, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. పార్ట్ బిలో ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఈ 5 చాప్టర్స్ కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అంటే ఏమని, సో డెఫినేషన్ ఫర్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే ఏమని, సో లాంగ్వేజ్ అనేటువంటిది ఇది ఒక సిస్టమ్. లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్బిటరీ వోకల్ sounds used for communication. సో సమాచార మార్పిడి కోసం వాడేటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సౌండ్స్ యొక్క వ్యవస్థనే లాంగ్వేజ్ అంటారనేటువంటి విషయాన్ని వార్దాఫ్ అనేటువంటి ఒక లింగ్విస్ట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకో డెఫినేషన్ గమనించినట్లయితే వాట్ ఈజ్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని గమనించినట్లయితే లాంగ్వేజ్ ఈజ్ ప్యూర్లీ హ్యూమనిస్టిక్, నాన్ ఇన్స్టింక్టివ్ మెథడ్ ఆఫ్ expression of feelings, emotions, thoughts in a particularized system of sounds.
సో లాంగ్వేజ్ ఈజ్ ప్యూర్లీ హ్యూమనిస్టిక్. సో మనుషులకు సంబంధించినటువంటిది, నాన్ ఇన్స్టింక్టివ్. సో సహజంగా కాకుండా, సో నాన్ ఇన్స్టింక్టివ్ అసహజంగా ఉన్నటువంటి మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్. సో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇన్ ఏ పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ సౌండ్స్. ప్రత్యేకించి ఉన్నటువంటి సౌండ్స్ యొక్క వ్యవస్థలో చెప్పడాన్ని ఏమంటామంటే లాంగ్వేజ్ అంటాం. సో ఈ విషయాన్ని చెప్పింది ఎవరంటే ఎడ్వర్డ్ శాపీర్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమొస్తుందంటే లాంగ్వేజ్ అకార్డింగ్ టు ఎడ్వర్డ్ శాపీర్. సో లాంగ్వేజ్ ఈజ్ నాన్ ఇన్స్టింక్టివ్ మెథడ్ ఆర్ ఇన్స్టింక్టివ్ మెథడ్ బోత్. సో ఈ విధంగా వస్తుంది. సో అకార్డింగ్ టు ఎడ్వర్డ్ శాపీర్ లాంగ్వేజ్ ఈజ్ నాన్ ఇన్స్టింక్టివ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ థాట్స్. సో దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇటువంటి భాష అనేటువంటిది ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద? ఈ భాషలలో ఇంగ్లీష్ అనేటువంటిది ఏ విధంగా ఆరిజినేట్ అయ్యింది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ గమనించాలి. సో వరల్డ్ మొత్తం మీద మనం గమనించినట్లయితే దేర్ ఆర్ 6,000 లాంగ్వేజ్ ఫ్యామిలీస్. 6,000 లాంగ్వేజ్ ఫ్యామిలీస్, 6,000 భాషా కుటుంబాలు అనేటువంటివి ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటిది, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఈజ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. వాట్ ఈస్ దట్? ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. సో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అనేటువంటిది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సో లాంగ్వేజెస్ యొక్క కుటుంబం. ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అనేటువంటి దాన్ని ఇంకా ఏ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది అని అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అనేటువంటి ఈ భాషా కుటుంబాన్ని బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరిగింది. సో భాగాలుగా బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ బ్రాంచెస్ని గుర్తుపెట్టుకోవడం కోసము ఒక చిన్న కోడ్. సో వాట్ ఈస్ దట్ కోడ్? జీబ్రిక్స్. సో జీబ్రిక్స్ అనేటువంటిది గమనించినట్లయితే సో ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీని సో ఏ విధంగా క్లాసిఫై చేశారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో సో జీ మీన్స్ జర్మానిక్. సో జీ అంటే ఏమని? జర్మానిక్. సో ఇదేమో ఫ్యామిలీ, ఇవేమో బ్రాంచెస్. సో ఈ ఫ్యామిలీని బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరిగింది. జర్మానిక్, బాల్టిక్, రోమన్స్, ఇండో ఇరానియన్, కెల్టిక్, స్లావిక్. సో ఈ విధంగా 6 బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అనేటువంటి లాంగ్వేజెస్ యొక్క ఫ్యామిలీని సో 6 బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 6 బ్రాంచెస్లో జర్మానిక్ అనేటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ ద మేజర్ బ్రాంచ్ అమాంగ్ ఆల్ దీస్ బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్లో జర్మానిక్ అనేటువంటిది సో పెద్ద బ్రాంచ్. ఈ జర్మానిక్ బ్రాంచ్ అనేటువంటి ఇక్కడ నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఆరిజినేట్ కావడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఆరిజినేట్ కావడం జరిగింది. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించింది సో దీని యొక్క ఫ్యామిలీ ఏమి? వాట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఫ్యామిలీ ఏమి అని అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. వాట్ ఈస్ దట్? ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. దీని యొక్క బ్రాంచ్ గమనించినట్లయితే ఏ బ్రాంచ్కు సంబంధించింది అంటే జర్మానిక్ బ్రాంచ్. ఆ తర్వాత దీని యొక్క స్క్రిప్ట్ ఏమైనటువంటిది గమనించినట్లయితే రోమన్స్ స్క్రిప్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. సో ఇంగ్లీష్ భాష యొక్క ఇంట్రడక్షన్ గమనించినట్లయితే సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఫ్యామిలీ ఏమి అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క బ్రాంచ్ ఏమి అంటే జర్మానిక్ బ్రాంచ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్క్రిప్ట్ ఏమైనటువంటిది గమనించినట్లయితే రోమన్స్ స్క్రిప్ట్. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో ఫస్ట్ టాపిక్ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించింది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ. సో దీన్ని గమనించాలి అని అంటే సో దీన్ని తెలుసుకోవాలి అని అంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇంగ్లాండ్లో ఏ విధంగా ఆరిజినేట్ అయ్యింది. సో ఇంగ్లాండ్లో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఆరిజినేట్ అయ్యింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందులో గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్లో ఏ విధంగా ఆరిజినేట్ అయ్యింది అనేటువంటి విషయాన్ని సో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్, సో ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్. తర్వాత ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇండియాకు ఏ విధంగా వచ్చింది. ఇంగ్లీష్ ఇన్ ఇండియా, సో ఈ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అనేటువంటిది ఇండియాకు ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని చూడాలి. సో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 పార్ట్స్ గమనించాలి. సో ఒకటేమో ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఆరిజినేట్ అయ్యింది. తర్వాత ఇంగ్లీష్ ఇన్ ఇండియా, సో భారతదేశంలో ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఇంగ్లీష్ అనేటువంటి భారతదేశానికి వచ్చినటువంటి విషయాన్ని గమనించాలి. ఈ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అనేటువంటి దానిలో సో 2 పార్ట్స్ గమనించాలి. సో ఏమేమి ఆ 2 పార్ట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి బిఫోర్ ఇండిపెండెన్స్, తర్వాత వచ్చేసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో స్వాతంత్రం వచ్చే కంటే ముందు భారతదేశంలో సో ఇంగ్లీష్ అనేటువంటిది ఏ విధంగా స్ప్రెడ్ అయింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇండియాలో ఏ విధంగా స్ప్రెడ్ అయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. సో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది గమనించినట్లయితే ఇందులో మనం 2 పార్ట్స్ గమనించాలి. ఒకటేమంటే ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్, సో ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఆరిజినేట్ అయింది. తర్వాత ఇంగ్లీష్ అనేటువంటిది ఇండియాలోకి ఏ విధంగా స్ప్రెడ్ అయింది అనేటువంటి విషయాన్ని ఈ 2 గమనించాలి. సో ఇంగ్లీష్ ఇండియాలో ఏ విధంగా స్ప్రెడ్ అయింది అనేటువంటి విషయం కింద సో 2 పార్ట్స్ గమనించాలి. ఒకటేమంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఇంకొకటేమో ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్ అనేటువంటి ఈ విషయాన్ని గమనించాం.